ఇక వాడోగడు వీడోగడు కాయగూరలు ముచ్చట్లు చెప్పిన ఉంటారు కొంతమంది. అసలు టీఆర్ఎస్ పార్టీ ఉండదట అంటాడు. విలీనం అయిపోతుందట, అయిపోయిందట, మాట ముచ్చట అయిపోయిందట. ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది. నేను అన్నాను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను, మీదకెళ్ళి కవిత అన్నాను. మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా, బెయిల్ ముచ్చట మాట్లాడద్దా, అవసరమైతే 4 రోజులు ఉండి ఏమవుతుందో విచారించొద్దా, అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా? గా పని మీద నేను పోతానట, వీడు బీజేపీలో కాలు మొక్కిండు, చీకట్ల బేరం చేసుకున్నాడు. మాకేం కర్మ? నిజంగా చీకట్ల బేరాలు చేసుకుంటే ఇలా కరెక్ట్గా 150 రోజులు కవిత జైలు ఉండి, కరెక్ట్గా మార్చి 15 నాడు అరెస్ట్ చేశారు. ఇలా 150 రోజులు. ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే 150 రోజులు జైలు ఉంటుండేనా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఒకసారి ఆలోచించు. ఒక్క కాంగ్రెస్ వాడు జైలు ఉన్నాడే రోజు? ఎవరికి మరి ఒప్పందం లోపాయి కాదు, మనకా వాళ్ళకా? మన ఇంటి ఆడబిడ్డని జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం. ఒప్పందం లేదు, మను లేదు, విలీనం లేదు, ఏది లేదు. ప్రజల్లో లీనమై పనిచేద్దాం. ఇంకో 24 ఏళ్ళు నిండింది టీఆర్ఎస్. ఇంకో 24 ఏళ్ళు అవసరమైతే ఇంకో 50 ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. అడ్డమైన ప్రచారాలు, మనం మాయమైపోవాలని కోరుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో. కేసీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఈ పార్టీ ఉండద్దు అని కోరుకున్న వాళ్ళు 7 మంది ఉన్నారు. ఒక్కడు కాదు, మనం ఉండద్దు, ఉంటే నడవది, వాళ్ళ కథలు వాళ్ళకి ఇరికే. అట్లా కోరుకున్న వాళ్ళు, మనం పోవాలని కోరుకున్న వాళ్ళు, మన పార్టీ నాశనం కావాలని కోరుకున్న వాళ్ళు వాళ్ళు పోయిన తప్ప మనం మాత్రం మంచిగానే ఉన్నాం. 2 ఎలక్షన్లు తెలంగాణ వచ్చినాక మననే గెలిపించారు ప్రజలు. ప్రజలకు మనం రుణపడి ఉండాలి. 10 ఏళ్ళు మనకు అవకాశం ఇచ్చింది. వాళ్ళకు రుణపడి ఉండాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి. రుణం తీర్చుకోవాలంటే తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి, ప్రజల తరపున కొట్లాడుతూనే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అమలు చేయకపోతే ఈ చింతపండు అవుతుంది అన్నట్టు బ్రహ్మాండంగా ప్రజల తరపున వాళ్ళని చైతన్యం చేసి నడిపిస్తూనే ఉండాలి. తొందరలో పార్టీ కూడా కార్యక్రమాలు ఇస్తుంది. మనం ఆగినాం ఇన్ని రోజులు, ఎందుకంటే ఎగిరిత పడద్దు, తొందర పడద్దు, బాగుండదు అని ఆగినాం. కానీ నాకు తెలిసి రాబోయే కొద్ది రోజుల్లోనే మన పార్టీ పెద్దలు, మన అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా నియోజకవర్గాల వారీగా అందరికి టైం ఇస్తా అని చెప్పింది. రాజన్న ఒక మాట అన్నాడు, మా గన్పూర్లను కలవాలి, ఫస్ట్ మీ గన్పూర్లో తీసుకుపోతా. ఆ మాట మీతోనే మొదలు పెడదాం. ఎందుకంటే ఉప ఎన్నిక వచ్చేది ఉన్నది, తప్పకుండా ఆడ మనం యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. రాజేశ్వర రెడ్డి గారితో, రాజన్నతో నా రిక్వెస్ట్, మీరు అందరినీ తీసుకొని రండి. ముఖ్య నాయకులను ఒక 500-600 మంది అయినా సరే, 1000 మంది అయినా సరే, మీకు దగ్గరనే ఉంటుంది. మంచిగా సార్ ఇల్లు కూడా, కాబట్టి రండి. సార్ పొలం చూసినట్టుంటుంది, అందులో కూడా ఏదో బంగారం దాచిపెట్టినట్టు చెప్పి ఇన్ని రోజులు. ఇలా అడవి చూస్తే మన వాళ్ళందరూ పశాన్ అవుతారు. గిల్లు ఉంటుడా కేసీఆర్. మరి ఇక ఎట్లుంటుంది కథ అంటే కొన్ని చెప్పుంటే సిగ్గుపోతే. ఏమన్నారే ప్రగతి భవన్ గురించి? అందులో బంగారం బాత్రూంలోనే అన్నారు. తర్వాత అందులో బుల్లెట్ ప్రూఫ్ ఇంకేదో ఉన్నాయి అన్నారు. 150 రూమ్లునే అన్నారు. నేను మొన్న బట్టి గారిని అడిగిన, అలానే ఉంటాడు ఆయన. అన్న మరి ఎన్ని రూమ్లునే జర చూపెట్టకపోయినావు ఒకసారి అందరినీ విషయాన్ని అడిగా. ఏహే అని అవుతాడు. బంగారు బాత్రూమ్ ఏడునే చూపెట్టకపోయినావు అన్న నేను అసెంబ్లీలో అడిగిన. ఇక ముఖం ఇటు తిప్పుకొని అటు తిప్పుకొని అవతల పడతాడు. అంటే ఎన్ని గలీజ్ ప్రచారాలు చేసిరంటే, ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు. ఒక్కటి కాదు, మా చెల్లె చెప్తుంది లంక బిందెలని. ఎంత ఎట్లా తయారంటే, ఇదే రేవంత్ రెడ్డి, ఎవడో కాదు, ఇదే రేవంత్ రెడ్డి మనం పాత సెక్రటేరియట్ కులగొట్టి మంచిది కడదామనుకొని ఒకటి తెలంగాణ వచ్చింది, తెలంగాణకి ఇలా షాన్ లెక్క కట్టాలి ఒకటి. కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో, ఎందుకంటే గవర్నమెంట్ లెవెల్ పర్మనెంట్ కాదు, ఎవరో ఒకసారి ఒక అవకాశం ప్రజలు ఇస్తే వాళ్ళు దయదలిస్తే మనం ఉంటాం, తెల్లారు ఇంకోళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు వస్తారు. కాబట్టి ఒక సెక్రటేరియట్ అనేది రాష్ట్రానికి సంబంధించిన ఒక నిశాని మంచిగా కట్టాలని చెప్పి కేసీఆర్ గారు ఇదివరకు గజిబిజి